వర్షాలు వస్తే రాజధాని మునిగిపోయిందని ఒక తప్పుడు విజువల్. వర్షాలు వస్తే లేదు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ట్రైన్లో ఏదో ఒక అలజడి వాళ్ళని భయపెట్టడానికి ఇలాంటి వ్యక్తులు అసలు బెయిల్ మీద ఉండడానికి అనర్హులు. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు ప్రజల్ని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. నా మాటలను మీరు సుమాటగా అన్నా తీసుకోవచ్చు. కాబట్టికే జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా ప్రజల మీద ఎలాగా నమ్మకం లేదు. నువ్వు అప్పుడప్పుడు చెబుతావు కదా దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్ళి రా. అంతేగాని కోర్టులను పక్కదారి పట్టించడం, కోర్టులు రఫరఫా ఆడించడానికి ప్రజల్ని తోలించడం